ఏమండి ఏమండి ఏంటే? కాఫీ. నాకు ఓకే. వాడి పరిస్థితి ఏంటి? ఇస్తాలేండి. సరే, వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు. గీజర్ ఆన్ చేశాను ఆల్రెడీ. చూసుకుని స్నానం చేయండి. సరే. వదినా, నా షూస్ ఏవి? అక్కడే కబోర్డ్లో ఉంటాయి చూడు. కనిపించాయిలే. ఆఫీస్ కాలు, నేను చూస్తాలే. నువ్వెళ్ళు. సరే అండి. నువ్వెళ్ళు. హలో హలో. డార్లింగ్, జస్ట్ మిస్. ఏ నీ పెళ్ళం నీ ఫోన్ ఎత్తపోయిందా? సారీ. ఏంటో చెప్పు. అదే, ఈరోజు వస్తావా లేదా నన్ను షాపింగ్కి వెళ్ళిపోమంటావా? నేను అమౌంట్ వేస్తాను, నువ్వు వెళ్ళిరా. సరే, కొంచెం ఎక్కువ కొట్టు. ఓకే ఓకే, నువ్వు పెట్టి. పిచ్చిన కొడుకు. పెళ్ళమంటే స్వీటు, ప్రియురాలంటే హార్ట్. కంగారు వీడికి. ఖాతా మాత్రం కావాలి. కాస్త కవర్ చేయమంటే చేయడు. ఇదంతా నా కర్మ. దీని బాధ దీందే, దాని బాధ దాందే. ఏంటో. బుజ్జి, బుజ్జమ్మా. నాన్నగారు. అమ్మా, నేనే. మీరా? ఇదేనా రావడం? ఇప్పుడే అమ్మా వచ్చేది, నీకోసమే వచ్చాను. అల్లుడాడి ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. అవునా? నీకోసమే ఒకటి తెచ్చానమ్మా. అది సరే, ముందు మీరు కూర్చోండి నాన్న. రండి కూర్చోండి. నేను వెళ్ళి టీ తెస్తానన్నా. సరే, అలాగే. వెళ్ళి తీసుకుని రా అమ్మా. ఇది పక్కన పెట్టండి నాన్న, ముందు టీ తాగండి. ఎలా ఉన్నారమ్మా మీరు? బాగున్నాం నాన్న. ఇంకా ఇంట్లో అంతా ఓకేనా అమ్మా? ఇక్కడంతా ఓకే నాన్న. ఇంట్లో అమ్మ ఎలా ఉంది? అమ్మ ఓకే అమ్మా. అమ్మ నిన్ను చూడమంటేనే వచ్చాను నేను చూడడానికి. అవునా? చెల్లి బాగుందా? చెల్లి బాగుందమ్మా. అయినా నేను నైట్ నీకు కాల్ చేసిందంట. మాట్లాడాను, ఊరికి అడిగాను. అల్లుడి గారు ఎలాగొన్నారు? అల్లుడు బాగా చూసుకుంటున్నాడమ్మా? బాగా చూసుకుంటున్నాను నాన్న. అవునా? వెరీ గుడ్, సంతోషం అమ్మా. టీ తాగండి నాన్న. సరే అమ్మా. మధ్యాహ్నం ఏముండమంటారో చెప్పండి నాన్నగారు. ఫిష్ ఉండమ్మా. సరే, మీ అల్లుడికి చెప్పి తప్పిస్తా. అలాగే. మీ మరిదేడమ్మా? కాలేజ్కి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడమ్మా? ఈవినింగ్ వచ్చేస్తాను. అలాగా, సరే అమ్మా. అమ్మగారు వస్తున్నా కాంతం, మీరు తాగుతూ ఉండండి, నేను ఎప్పుడో వచ్చేస్తాను. అలాగే.
డబ్బులు వేసినట్టున్నారు. ఏంటి వీడు ఇంత తక్కువ వేశాడు? ఏమొస్తాయి దీనికి? చెవి రింగులు కూడా రావు. ఛీ, ఎప్పుడు ఇంతే వీడు. మారనే మారడు. వీడి బాధ ఏంటో అర్థం కాదు. సర్లే, షాపింగ్ పోదాం. ఏమైపోయాడు వీడు? హలో, రే మామ, ఎక్కడున్నావు? నేను ఫ్లాట్లో ఉన్నాను రా. ఆ బుక్స్ ఏవో అడిగావుగా, తీసుకొచ్చాను. వచ్చి తీసుకుని వెళ్ళు. ఓకే. అరే రే మామ, అది యాక్చువల్లీ లిఫ్ట్ పని చేయట్లేదు, మెట్లు ఎక్కి వచ్చి. తెలుసుగా ప్రాబ్లమ్స్. యా, శోభరాజు గారికి చెప్పాను, ఇంకా రాలేదు. లిఫ్ట్ బాగా చేయడం లేట్ అవుద్ది, నువ్వు మెట్లు ఎక్కి వచ్చి. ఓకేనా? ఓకే ఓకే, బాయ్. పైన ఉన్నాను రా. సారీ అండి, కావాలని గుద్దలేదు. ఓకే అండి, పర్లేదు, నేనేం అనలేదుగా. అంటే అన్నయ్య బుక్స్ తెచ్చాడంటే కంగారులో వచ్చేసాను. సారీ మేడం. ఓకే ఓకే, పర్లేదు. ఓకే, బాయ్. బాయ్. ఏరా, డాష్ పడిందా? నీ అబ్బా, అంతా నీ వల్లే. మరేమనుకున్నావు? పని చేయింది లిఫ్ట్, సీసీ కెమెరా కాదు. మొత్తం చూసాను. ఏడు మరి మ్యాటరు. అది ఎవరో తెలుసా? పెద్ద జంబలాట్. కావాలంటే చెప్పు. ఎల్లుండి బర్త్డే ఉంది కదా, సెట్ చేస్తా. వస్తుందా? చైనా వస్తుందా? బ్రహ్మాండంగా. ఏదో ఒకటి చేయగానే అన్నయ్యకి తెలియకుండా చెయ్యి. అది కరెక్టే, ఫాలో అవుదాం. అలాగే మరి. ఏమ్మా, అల్లుడు ఇంకా రాలేదే? టైం అయిపోయింది కదా. ఆయన గురించి మీకు తెలుసుగా నాన్న, టైం సెన్స్ లేదు. మీకు ఎన్నిసార్లు చెప్పాను, ఎప్పుడైనా విన్నారా? మా అల్లుడు బంగారం, మా అల్లుడు బంగారం అని అంటారు. ఇప్పుడు చూడండి ఎలా లేట్ చేస్తున్నారో. ఇప్పుడు తెలుస్తుంది మీకు ఆ పెయిన్ ఏంటి అని. సరే, నా బస్సుకి టైం అవుతుందిరా. సరే, ఆయన గురించి ఎందుకులే కానీ మనం తిందాం రండి. ఓకే, పెట్టమ్మా. చిన్న, ఆ గరిటిలా ఇవ్వు. చిన్న, అదివ్వు. ఇదిగో వదినా. భలేవాడివి నువ్వు, భలే జోకులేస్తావు. డార్లింగ్, నిన్నొక మాట అడుగుతాను, ఏమనుకోవుగా? అడుగు డార్లింగ్, ఏమనుకోను. నీ చేతులు ఎందుకు ఇంత హార్డ్గా ఉంటాయి? జీవితం అనే బండిని లాగి లాగి లాగి. అవును, కరెక్టే. మధ్యలో ట్రాక్టర్ కూడా లాగుతున్నారుగా. నిన్ను సారీ సారీ సారీ, ఊరికే అన్నానులే. నాకు తెలీదా డార్లింగ్? అరే, బర్త్డే అని చెప్పాను కదా, రాకపోతే ఎలా? తొందరగా రారా, నువ్వు వల్లే ఆగిపోయింది పనంతా. నమస్తే అండి. రండి రండి. అరే,
అదేరా బర్త్డే ఫంక్షన్ కదా, గెస్ట్లు అల్లీళ్ళు వస్తుంటారు, వాళ్ళతో కొంచెం బిజీగా ఉన్నాను ఇప్పుడు ఫోన్లే. రే నువ్వు అర్జెంటుగా బయలుదేరరా. రేయ్, చూడరా. నమస్తే నమస్తే, అండి, నమస్తే. రండి. సరే, ఇంకేంటి విశేషాలు? ఇప్పుడు చూడు. బయలుదేరుతున్నావా లేదు ఇప్పుడు? సరే త్వరగా హాయ్ బయలుదేరరా. అండి. అరే భోజనాలు కూడా టైం అయిందిరా, రా. భోంచేశారా? ఓకే ఓకే ఓకే. బాయ్ బాయ్ బాయ్. సర్లే భోజనం ఏం చేయకు, తొందరగా రా. ఎంతసేపు మాట్లాడతావురా ఫోన్? నమస్తే. టైం అవుతుంది, ఫోన్ లాప అల్లుడు ముందు ఏంటి నువ్వు? ఇంకా రాలేదు. ఎంతసేపు ఇలా మాట్లాడతావు? బర్త్డే నీదేరా. ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను. ఇంకేంట్రా విశేషాలు? హాయ్ అండి. నమస్తే అండి. బాయ్ బాయ్ బాయ్. నమస్తే అండి. హాయ్ రవి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తీసుకో, నీకోసం చిన్న గిఫ్ట్. నమస్తే అండి. బర్త్డే నమస్తే. కేక్ గిఫ్ట్ కావాలో తెలియదారా? అరే నీకేం కావాలి నాకు తెలీదా? అదనమాట. అఫ్ కోర్స్ అనుకో. అంకుల్, మీ అల్లుడు ఎక్కడ? అల్లుడేడమ్మా ఇంతకి? ఇంకేడ అంకుల్ అయితే మరి మాకేమైనా ఉన్నాయా? అలా అనుకుంటాగానే ఏమిటి మేమిద్దరం వేస్ట్, నేను ఒక్కరు చాలు. ఏంటో కర్మ. అరే మావా, మన రూమ్ ఎక్కడ? మన రూమ్ స్ట్రైట్ కి వెళ్ళి రైట్ తీసుకుంటే అదే. ఓకే అంకుల్, నేను వెళ్ళి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే. అండి. ఓకేరా, బాయ్. వెదవా. వాడి స్నేహం మానేవా నువ్వు? అంటే అది అది ఆడు. చూడు, వీళ్ళతో ఎప్పుడు స్నేహాలు మానేస్తావో అప్పుడు బాగుపడతావు. తర్వాత నీ ఇష్టం. సర్లే. హాయ్ రా. హే హాయ్. ఒక నిమిషం. వదిన ఫ్రెండ్ వచ్చాడు, రమ్మంటున్నాడు. 2 minutes. పని పాట ఏం లేదా? పిచ్చి ఇక్కడ ఏం కాదు వదిన, జరుగుతుంది? బర్త్డే వాడు నీదే కూడా కదా. నా గెస్టే, వాడు కూడా గెస్ట్ లాంటోడే. చెప్తే అర్థం కాదా నీకు? అన్నయ్య వచ్చే లోపల నేను వచ్చేస్తాను కదా. అరే ఇక్కడ గెస్ట్లంతా ఉన్నారు, ఈ టైంలో నువ్వు వెళ్ళిపోతా అంటావు. చెప్పిన నువ్వు వినవు. అరే, నేను వచ్చేస్తానని చెప్తున్నాను కదా. హాయ్. ఎరా, హాయ్ ఏంటి మామ, మామ కబుర్లు? పార్టీ అదిరిపోయిందిరా. థ్యాంక్ యూ. ఏంటి మామ సంగతి? ఏ, నువ్వు వేయట్లేదటే? అంటే వదిన మామయ్య అన్నాడు కదా, అందుకే. అర్థమవుతుందిలే. కాకపోతే ఆ రోజు ఒకటి చెప్పాను కదా, గుర్తుందా? బాగా గుర్తు చేసుకో మరి. ఆ రోజు మెట్ల మీద మాట్లాడాం కదా, 304. 304 రూమ్ నెంబర్. అదే. మరి నువ్వు ఎలా వస్తావు? నేను వదినకి ఏవో మాయ మాటలు చెప్పి అన్నయ్యని మేనేజ్ చేసి వచ్చేస్తాను. అంతే అంతవా? హే ముసలోని నేను మేనేజ్ చేస్తానుగా. అంతేనా? అంతే. నువ్వు ఒకడు సాలు, ఆడికి ఏదో మాయ చేయడానికి. ఏదోలేరా మీ దయ. ఓకే అయితే డన్. వచ్చే మరి త్వరగా, వెయిటింగ్. ఓకే, నేను వస్తాను, వెళ్ళు. వదిన ఫ్రెండ్ వచ్చాడు, బయటికి వెళ్ళేసి వస్తాను కొంచెం. ఏంటి ఏమంటున్నావు నువ్వు? ఫ్రెండ్స్ వదిన, ఏవో ఉంటాయిగా మాటలు, ఏదో పిచ్చి పట్టిందా సరదాగా అలా. నీకు? గెస్ట్లను కూడా చూస్తున్నావు కదా వదిన, ఏదో చూరిక. పాప బర్త్డే నీది, నాది కాదు. అండర్స్టాండ్? సరే వదిన, నాదే తప్పు. ఇక్కడ మీ అన్నయ్య కూడా లేడు. అక్కడ చూడు గెస్ట్లు ఎంతమంది వచ్చారో. నువ్వేమో అటు ఇటు వెళ్ళిపోతావు. ఏం చూడు ఎలా తాగుతున్నాడో. తల్లి, నా గురించి ఎందుకు ఇప్పుడు? నీ మొగుడు గురించి తిట్టుకో, లేదా వీడిని తిట్టుకో, లేదా ఇందాక బాటిల్ ఇచ్చాడు వాడిని తిట్టుకో. మధ్యలో నన్నెందుకు లాగుతావమ్మా? నేనెన్ని తిట్టినా మీరు మాత్రం మారరు. నా గురించి వదిలే అమ్మా, నాకు బస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. రెండు పోరా. థ్యాంక్ యూ వదిన, ఎక్కడికో థ్యాంక్ యూ. పోతాను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాం. థ్యాంక్ యూ. హాయ్ రండి. నాన్న గ్లాస్ అక్కడ పెడతారా? పెడుతున్నా.
కింద పెట్టండి. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం అండి. ఏంటి నాన్న మీరు, మీకు చెప్తే అర్థం కాదా? తిట్టకు అందరి ముందు పరువు పోయిద్ది, ఓకేనా? ప్లీజ్. నమస్కారం అండి. నమస్తే సార్. రండి. బుద్ధి లేదా? ఏంటి నువ్వు? ఎక్కడికి వెళ్ళారు మీరు అసలు? ఇప్పుడే నాపు. మామయ్య గారు మీరేం ఏం చెప్పండి. చెప్పాలి అల్లుడు? ఆల్రెడీ నాకు ఒక రౌండ్ పడింది. మీరే చూసుకోండి ఏమైనా ఉంటే. నమస్కారం అండి. రండి. నమస్తే. చక్కని గారు రండి. అవును, మా తమ్ముడేడి? ఎక్కడికి వెళ్తాడు? ఒక వెదవచ్చాడు వాడి ఫ్రెండ్, వాడితో వెళ్ళాడు. సరే, నేను టాయిలెట్కి వెళ్ళి వస్తా. ఇప్పుడే వచ్చారు? అప్పుడేనా? అర్థం చేసుకోవే, అర్జెంటు. ఏం చూడండి ఎలా తాగుతున్నారు. నా గురించి ఎందుకురా నీకు? నీ పని చూసుకో. రాజు, అక్కడ లంచ్ ఏర్పాట్లు చూడమ్మా. రవి ఏడి, ఎక్కడికి వెళ్ళాడు ఈడు? ఏంట్రా నన్ను చూసి గ్లాస్ దాచి పెడుతున్నావు? ఎక్కువైంది అంకుల్, అందుకే అలా పట్టుకున్నాను. ఇంతకి మా తమ్ముడేడి? అదే మీ తమ్ముడు, మన కుమార్ ఉన్నాడు కదా. ఎవడా కుమారు? అదే చిన్నప్పుడు ఫ్రెండ్. అదే వాడా? మనోడు వాడు అవునవును. మాట్లాడుకుంటే చూసినా. ఓహో, బయట ఉన్నాడు అంకుల్. సర్లే తాగు. ఏదైతే ఏంలే, తాగు. మళ్ళీ వస్తాను. థాంక్యూ అంకుల్. పోరా పుస్కి. ఏ రవి, రే, ఈడేంటి ఇలా వెళ్ళిపోతున్నాడు? అసలు ఈ రూమ్ లో ఎవడున్నాడో చూద్దాం. ఆ ఆ? కావ్య, నువ్వేంటే ఇక్కడ? మీరేంటి ఇక్కడ? ఆ మాట నేను అడగాలి. మరేం చేయమంటారండి? మీరిచ్చే డబ్బులు సరిపోవట్లేదు. ఛ.